ప్రతి అమ్మాయి ఇది వినాలి. మీలో చాలా మంది మెసేజ్ చేశారు, ఇలా ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, చేయలేనేమో, సపోర్ట్ లేదు, నా గురించి ఏమైనా అనుకుంటారేమో అంటూ. మీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ వర్త్ ఏంటో మీకు తెలిసిన రోజు యు ఆర్ అన్స్టాపబుల్. మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు. మీ వర్త్ ఏంటో మీకు తెలియకుండా చేసే 3 విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. 1, సెల్ఫ్ డౌట్. మీ మీద మీకు నమ్మకం లేకపోవటం. ఏదైనా సరే మీ మీద మీకు నమ్మకం ఉంటేనే సాధించగలం. అది లేని రోజు అన్ని వృధా. 2, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అంటూ ఒపీనియన్స్ ఆర్ జడ్జ్మెంట్స్ కోసం అస్సలు చూడొద్దు. ఏదో ఒక రోజు నీకు ఒక పెద్ద కష్టం వస్తే వాళ్ళల్లో ఒక్కరు కూడా నీకు సాయం చేయరు. 3, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. ఓడిపోతానేమో అని భయం. అవును, ఖచ్చితంగా ఓడిపోతావు. ఎన్నిసార్లు ఫెయిలియర్ చూస్తావో లెక్కే ఉండదు. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఓడిపోయే ప్రతిసారి నీ గెలుపుకి దగ్గరవుతున్నావు అని అర్థం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళు. ఎవడాపుతాడో చూద్దాం. టైమ్ టు బ్రేక్ ఫ్రీ. ఆల్ ద బెస్ట్. ప్రతి అమ్మాయి ఇది వినాలి. మీలో చాలా మంది మెసేజ్ చేశారు, ఇలా ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, చేయలేనేమో, సపోర్ట్ లేదు, నా గురించి ఏమైనా అనుకుంటారేమో అంటూ. మీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ వర్త్ ఏంటో మీకు తెలిసిన రోజు యు ఆర్ అన్స్టాపబుల్. మిమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు. మీ వర్త్ ఏంటో మీకు తెలియకుండా చేసే 3 విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకోండి. 1, సెల్ఫ్ డౌట్. మీ మీద మీకు నమ్మకం లేకపోవటం. ఏదైనా సరే మీ మీద మీకు నమ్మకం ఉంటేనే సాధించగలం. అది లేని రోజు అన్ని వృధా. 2, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అంటూ ఒపీనియన్స్ ఆర్ జడ్జ్మెంట్స్ కోసం అస్సలు చూడొద్దు. ఏదో ఒక రోజు నీకు ఒక పెద్ద కష్టం వస్తే వాళ్ళల్లో ఒక్కరు కూడా నీకు సాయం చేయరు. 3, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్. ఓడిపోతానేమో అని భయం. అవును, ఖచ్చితంగా ఓడిపోతావు. ఎన్నిసార్లు ఫెయిలియర్ చూస్తావో లెక్కే ఉండదు. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఓడిపోయే ప్రతిసారి నీ గెలుపుకి దగ్గరవుతున్నావు అని అర్థం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళు. ఎవడాపుతాడో చూద్దాం. టైమ్ టు బ్రేక్ ఫ్రీ. ఆల్ ద బెస్ట్.